హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమలత అన్వి యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో అలంకారాలలో భాగంగా యమకాలంకారం గురించి నేర్చుకుంటున్నాం. దాని యొక్క నిర్వచనం: అర్థభేదం ఉండి తాత్పర్య భేదం లేకుండా పదములు మరల మరల ప్రయోగించుట అనేది ఏమవుతుంది? యమకాలంకారం అవుతుంది. అంటే మనకి ఇచ్చిన వాక్యంలో పదము అనేది మరల మరల రావాలి, అంటే 2 సార్లు పునరావృతం కావాలి. ఆ యొక్క పదం అనేది ఏ విధంగా ఉంటుంది? అర్థభేదం కలిగి ఉంటుంది. అంటే ఆ పదాల యొక్క అర్థం అనేది తేడాగా ఉంటుంది. ఫస్ట్ దాన్ని 2 పదాలు వచ్చాయనుకోండి, ఫస్ట్ దాని పదం రెండో దాని పదం రెండు కూడా వేరు వేరు అర్థాలను కలిగి ఉంటాయి. ఆ విధంగా ఒక వాక్యంలో పునరావృతం అయితే అది ఏ అలంకారం అవుతుంది? యమకాలంకారం అనేది అవుతుంది. అర్థభేదంతో కూడిన స్వర వ్యంజన సముదాయం వ్యవధానం గాని అవ్యవధానం గాని పునరావృతం కావడమే యమకాలంకారం. సేమ్ ఫ్రెండ్స్, ఇదే ఇంకొక డెఫినేషన్. జంట పదాలలో స్వర వ్యంజన సముదాయం సమానంగా ఉండాలి. స్వర వ్యంజన సముదాయం అంటే అచ్చులు హల్లులు అనేవి సమానంగా ఉండాలి. అచ్చుల సంఖ్య హల్లుల సంఖ్య సమానంగా ఉండాలి. ఒక పదం వచ్చిందనుకో, ఆ పదంలో అక్షరాల సంఖ్య అనేది సమానంగా ఉండాలి. స్వర వ్యంజన సముదాయంలో సంఖ్యా నియమం లేదు. అంటే అచ్చులు హల్లులు ఉండే విధంగా పదం వస్తుంది కదా, ఆ పదములో ఇన్నే అక్షరాలు ఉండాలన్న రూల్ ఏం లేదు. ఎన్ని అక్షరాలైనా ఉండొచ్చు, దానికి సంఖ్యా నియమం అనేది లేదు. ఉదాహరణ చూసుకున్నట్లయితే, ప్రతి ఒక్కరికి నేను రాసిన ప్రతి పంచబడింది. ఇక చూడండి, ప్రతి ప్రతి ఇది ఒక స్వర వ్యంజన సముదాయం. ప్రతి ప్రతి రెండు కూడా ఒకే పదము మరల మరల రిపీట్ అయింది. ఏంటిది అది? ప్రతి ప్రతి. ప్రతి ఒక్కరికి అంటే అందరికీ నేను రాసిన ప్రతి పంచబడింది. ప్రతి అంటే ఏంటిది? ఇక్కడ ఉత్తరం పంచబడింది, అంటే అందరికీ ఇక్కడ ఉత్తరం. రెండు కూడా ఒకే పదాలు, కాకపోతే అర్థభేదం కలిగి ఉంది. ఈ విధంగా వచ్చే వాక్యం ఏమంటాం మనం? యమకాలంకారం అంటాం. లేమ ధనుజుల గెలువగల లేమ. ఇక్కడ లేమ వచ్చింది, లేమ వచ్చింది, అలాగే అర్థభేదం కలిగి ఉంది కాబట్టి ఇది కూడా యమకాలంకారం. రంగా దయాపరంగా. రంగా దయాపరంగా. ఈ విధంగా ఒక వాక్యంలో అర్థభేదం కలిగిన పదాలు మరల మరల ప్రయోగించబడే వాక్యం ఏమవుతుంది? యమకాలంకారం అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈజీగా గుర్తుంచుకోవాలంటే 2 లేదా అంతకంటే ఎక్కువ అర్థభేదాలు గల అక్షరాల సమూహాలను పునరావృత్తిగా ఉపయోగించడం ద్వారా వచ్చే అలంకారం యమకాలంకారం అవుతుంది. అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ అర్థభేదాలు గల అక్షర సమూహాలు అనేవి రిపీట్ అవుతాయి. అలా వచ్చే అలంకారం ఏమవుతుంది? యమకాలంకారం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో యమకాలంకారం మరియు చేకానుప్రాస అలంకారం మధ్య డిఫరెన్స్ అనేది చూసుకుందాం. అప్పుడు ఎలాంటి డౌట్ అనేది ఉండదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.